హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు షౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. సో ఈ వీడియోలో నేనైతే మన ఇండికేటర్స్ ఎలా వర్క్ చేస్తానని చెప్పట్లేదండి. ఎందుకంటే ఏ ఇండికేటర్ అయినా మనకైతే సెల్ సిగ్నలే వచ్చి ఉంటుంది. ఎందుకంటే మనమైతే కంప్లీట్ బేర్ మార్కెట్ చూసాం ఈరోజు, రైట్? సో నేను దాని గురించి అని చెప్పేసి వీడియో చేయట్లేదు. సో నేనైతే ఒక విషయం గమనించాను. నేను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, నిఫ్టీ నెక్స్ట్ 50, సెన్సెక్స్ అండ్ అలాగే బ్యాంక్ ఎక్స్లో నేను చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి గమనించాను అనమాట. సో దాని గురించే మీకు చెప్దామని వీడియో చేస్తున్నాను. సో నేనైతే ఒక 4 days బ్యాక్ ముందు ఒక వీడియో పోస్ట్ చేశాను, చూస్తారు కదండి. ఈజ్ దిస్ సైన్ ఆఫ్ ట్రెండ్ రివర్సల్ అని ఒక వీడియో పోస్ట్ చేశాను 4 days బ్యాక్. ది ఎండ్ ఆఫ్ బుల్ ట్రెండ్, వాట్ డస్ మై ఇండికేటర్ సీ అనేసి పెట్టాను అనమాట, రైట్? సో అప్పుడు నేను పెట్టిన తర్వాత మనమైతే నెగటివ్ ట్రెండ్ని చూసాం, రైట్? అవునా? సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, సో ఇక్కడ నుండి మళ్ళీ ట్రెండ్ మారే ఛాన్స్ ఉంది అని చెప్తున్నాను, ఓకేనా? ఇన్ని రోజులు మనమైతే బేర్ గ్యాంగ్ చూసాం, రైట్? సో చాలా బేరిష్నెస్ చూసాం మనము, చాలా ఫాల్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ నుండి మళ్ళీ కొంచెం ట్రెండ్ మారే ఛాన్స్ ఉంది. సో బేర్స్ ఇంకా చాలండి, మళ్ళీ మనం బుల్ సైడ్ వెళ్ళిపోదామని చెప్పేసి మన ఇండికేటర్స్ చెప్తున్నాయి, ఓకేనా? సో ఇలా అంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి కారణం ఏంటి అంటే, మన ఇండికేటర్స్లో నేనైతే డిఫరెంట్ టైం ఫ్రేమ్ ప్రకారంగా అనాలిసిస్ చేస్తాను కదండి. సో అలానే సో నేనైతే ఒక టైం ఫ్రేమ్లో గమనించింది చెప్తాను. సో దాన్ని 30 minutes టైం ఫ్రేమ్లో చెక్ చేస్తున్నప్పుడు నాకైతే స్టార్స్ కనిపించాయండి. సో చూస్తున్నారు కదా, నిఫ్టీ 50లో మనకి గ్రీన్ స్టార్ ఫామ్ అయింది, ఓకేనా? సో ఇక్కడ నుండి మార్కెట్ మళ్ళీ ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తాను, ఓకేనా? ఒకవేళ ఇక్కడ కాదు, ఇంకొద్దిగా ఫాల్ అయినా నెక్స్ట్ మనకి 25,000 దగ్గర అయినా మనకి ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకైతే స్టార్స్ ఫామ్ అయ్యాయండి, ఓకేనా? సో ఇక్కడ కాకపోయినా నెక్స్ట్ 51,200 లేదా 51,000 దగ్గర మనకి ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ నిఫ్టీ అండి, ఫిన్ నిఫ్టీలో కూడా మనకైతే స్టార్ ఫామ్ అయింది, చూస్తున్నారు కదా. సో ఇక్కడైనా రివర్స్ అవ్వచ్చు, లేదా 23,600 to 650 లెవెల్లోనైనా మళ్ళీ మనకి రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మిడ్ క్యాప్ అండి. సో మిడ్ క్యాప్లో కూడా చూస్తున్నారు కదండి, మనకి ఇక్కడైతే స్టార్ ఫామ్ అయిపోయింది. అండ్ అలాగే మనం మిడ్ క్యాప్లో మనం ప్రస్తుతానికి సపోర్ట్ లెవెల్లోనే ఉన్నాము. అండ్ ఇక్కడ నుండే మనకి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది, చూసారు కదండి. నియర్లీ 100 points కన్నా ఎక్కువనే వెళ్ళింది, రైట్? అండ్ నెక్స్ట్ వన్ కూడా చూస్తే నిఫ్టీ నెక్స్ట్ 50. సో నిఫ్టీ నెక్స్ట్ 50లో కూడా మనకు సపోర్ట్ లెవెల్లోనే స్టార్ ఫామ్ అయింది. అండ్ అలాగే చూస్తే 76,080 నుండి 76,389 వరకు వెళ్ళింది, అంటే 300 points అప్ సైడ్ మూమెంట్ వెళ్ళింది ఈరోజు క్లోజింగ్ టైంలోకి, రైట్? అండ్ అలాగే నెక్స్ట్ సెన్సెక్స్ అండి. సో సెన్సెక్స్లో కూడా చూస్తే మనకి స్టార్స్ ఫామ్ అయ్యాయి. అండ్ అలాగే సెన్సెక్స్లో ఒకవేళ ఇక్కడ నుండి అప్ సైడ్ మూమెంట్ రావచ్చు, లేదంటే 81,800 లెవెల్ నుండి అయినా మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది, ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ ఎక్స్ అండి. సో బ్యాంక్ ఎక్స్ కూడా మనం సపోర్ట్ లెవెల్లో ఉన్నాము, అండ్ అక్కడే మనకి స్టార్స్ ఫామ్ అయ్యాయి. అండ్ ఇక్కడ నుండే మనం అప్ సైడ్ మూమెంట్ వెళ్ళే ఛాన్స్ ఉంది, లేదా మళ్ళీ ఫాల్ వచ్చిందంటే సో చూద్దామండి, ఇక్కడ నుండి ట్రెండ్ మారే ఛాన్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇదండి మన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.